ఇప్పుడు మనం ఉన్న లాట్ ఏంటంటే యూనివాని తీసుకుని వెళ్ళారు రైతులంతా. కొన్ని మొక్కలు మిగిలిపోయాయి. ఈ మొక్కలు మిగిలిపోయినవి ఇవ్వాలా వద్దా రైతులకి అని అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది ఒక 10 నుంచి 15 రోజుల క్రితం. కానీ వీటిని చూసే మాత్రం చాలా నాసిరకంగా ఉన్నాయి. కాబట్టి ఈ మొక్కల్ని మొత్తం తీసి పారేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మొక్కల్ని డిస్మాంటిల్ చేయడం జరుగుతుంది. మేము ఈ ఈ ఇప్పుడు వచ్చే వాటిని మాత్రం అసలు రైతులకు ఇవ్వరు. ఎందుకంటే ఒకసారి మొత్తం చూపి ఇవి ఎందుకంటే ఇవి పనికిరావు. మీరు అబ్జర్వ్ చేస్తే చూడవచ్చు, అక్కడ మొత్తం ఆడంతా డిస్మాంటిల్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ మొక్కలు అనేసి ఇందులో రకరకాలుగా ఉన్నాయి. ఇది చూడండి, ఇలాంటి మొక్క అనేది అసలు పెరగదు. మీ క్రింకిల్ లీఫ్ ఉన్నవి ఇది రాదు. ఇవన్నీ అవే క్రింకిల్ లీఫ్ ఉన్నది. ఇవి అనేవి మనకి జూనియర్ స్టేజ్లో ఉంటాయి, కొన్ని అనోపెడ్గా ఉంటాయి. ఒకసారి అది అనోపెడ్, ఇది అనోపెండ్గా ఉంటాయి. ఇవి అనేది విచ్చుకో అనమాట. ఇలాంటి మొక్కలను కూడా రైతు సోదరులు పెద్దగా పెరిగినవి తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఇదేదో మనకి ఒక పత్తి పంటలాగా, మిర్చి పంటలాగా ఒక 6 నెలలు 7 నెలలు ఉండే పంటలు కాదు. కాబట్టి వేసుకునేది 30 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ మంచి మొక్కని సెలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. రైతు సోదరులందరూ గమనించి మేము ఇలాంటి మొక్కలు రాకుండా ముందు చర్యగా ఇక్కడ మొత్తం డిస్మాంటిల్ చేపిస్తున్నాం. ఇలాంటి మొక్కలు ఇవ్వకుండా వేరే లాట్లో చూసి ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి. వాటిలో కూడా ఇంకా మంచి రకం, మంచి క్వాలిటీ లేకపోతే మాత్రం నిర్దాక్షిణ్యంగా తీసేయడం జరుగుతుంది. బట్టి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇవి కూడా మొత్తం తీసేసి ఇక్కడ వేసిన ఈ దిగుబడి రావు, పెరగవు. ఎప్పుడు కూడా పంట పొలాల్లోకి పోయిన తర్వాత, రైతులు వేసిన తర్వాత కూడా అట్లే నిలబడి చూస్తాయి తప్ప ఇవి కాయవు. ఇవన్నీ పనికిరాని మొత్తం